సింధు ఏదైతే ఒప్పందం ఉందో 60లో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేస్తాము. ఇది పాకిస్తాన్ చేసిన లేదా పాకిస్తాన్ కోసం తీవ్రవాదులు చేసిన తలతిక్క పనిని మనం వాడుకున్నాం అంతే. యాక్చువల్గా మనం ఏ వంతెన కట్టలేదు, కానీ ఆల్రెడీ పాకిస్తాన్కి వెళ్ళేటటువంటి నదులకి ఆ నీళ్ళని మళ్లించడం ఏనాడో జరిగిపోయింది. కిషన్ గంగా హెచ్ఈపి ఇది జీలం నది నుంచి వెళ్ళేటటువంటి వాటర్ని 2018 టైంలోనే 23 కిలోమీటర్ల టన్నెల్ దవ్వేసి ఆ నీళ్ళనింటికి తీసేసుకుంటున్నాం మనం. ఇది 2018లో అప్పుడు ఏది పఠాన్కోట్ ఇన్సిడెంట్ తర్వాతనే అప్పట్లోనే ప్రారంభమైంది. అట్లాగే రాటిల్ హెచ్ఈపి అంటే చినాబ్ అంటారనమాట, ఇది చినాబ్ నది మీదది. ఇది 2021లో దీన్ని మార్చి 850 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు దాని మీద పెట్టుకొచ్చాం. పాక్ దానికి సంబంధించినటువంటి మ్యానిపులేషన్ ఫ్లియర్స్ ఎన్ని క్రియేట్ చేసినా పట్టించుకోలేదు. అట్లాగే తల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్ జీలం నది మీద ఏర్పాటు చేసాం 2016. అప్పటి నుంచినే దీని మీదనే ఉరి ఇన్సిడెంట్ జరిగిన తర్వాతన ఆ వాటర్కి సంబంధించినటువంటి మళ్లింపు వ్యవహారం అప్పుడే ప్రారంభించాం. అట్లాగే షాపూర్ కండి డ్యామ్ రావి నది మీద 2018 అప్పుడే దాని బ్లాక్స్ సర్ప్లస్ వాటర్ని పాకిస్తాన్కి పోనీయకుండా యువతలకి మళ్లించేటటువంటి పని చేసుకొచ్చారు, ఆల్రెడీ ప్రారంభించేశారు. ఉజ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ రావి నది మీద ఉండేటటువంటి దాన్ని 2020లోనే స్టోరేజీ ప్లస్ ఇరిగేషను ప్లస్ హైడ్రో ప్లస్ వాటిని కలిపి మళ్లించేటటువంటి చర్య ఆల్రెడీ ప్రారంభమైపోయింది. అప్పుడే జరిగినటువంటి వ్యవస్థ. ఓవరాల్గా భారతదేశం ఏనాడో పని ప్రారంభించేసింది, కాకపోతే ఇప్పుడు అధికారికంగా ఆ మొక్క చెప్పింది అంతే.